హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను మరమరాల లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా నేను చెప్పే విధంగా టిప్స్ని పాటిస్తే లడ్డూలు పర్ఫెక్ట్ సైజులో వస్తాయి. మరి ఎందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. నేను 100 గ్రామ్స్ మరమరాలు తీసుకుంటున్నాను. ఇవి 2 మినిట్స్ వరకు దోరగా వేయించుకోవాలి. మరమరాలు క్రిస్పీగా ఉండాలన్నమాట. చూడండి, క్రిస్పీగా అయ్యాయి. వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 100 గ్రామ్స్ మరమరాలకి 200 గ్రామ్స్ బెల్లం కావాలండి. నేను కాస్త తక్కువనే తీసుకుంటున్నాను. మా ఇంట్లో చాలా తక్కువ తింటామండి స్వీట్. మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇలా బెల్లంని బాగా కట్ చేసుకున్న బెల్లాన్ని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా 1 కప్ బెల్లాన్ని కడాయిలో వేసుకొని బాగా పాకం వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. అందులో కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పాకం ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నేను చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, పాకం వచ్చేసినట్టే. అందులో కాస్త బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మన పాకం రెడీ అయిపోయినట్టే. టెస్టింగ్ కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా వేసుకొని చూస్తే అది ఉండలుగా అయితే మన పాకం రెడీ అయిపోయినట్టే. చూడండి, పాకం రెడీ అయిపోయింది. మనం ముందుగా వేయించుకున్న ప్యాలల్ని వేసేసుకుందాం. ఇలా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పాకమంతా మరమరాలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పాకం వేడిగా ఉంటేనే మన లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ వేడిగా ఉంటే మనం ఒక పప్పు గరిట అన్న ఇలా తీసుకొని చేతికి ఆయిల్ అయినా గీ అయినా రబ్ చేసుకొని ఇలా లడ్డూని చేసుకోవాలి. ఇలా అయితే ఈజీగా మన లడ్డు వచ్చేస్తుంది. చూడండి, ఈ టిప్ని ఖచ్చితంగా మీరు పాటించండి. లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంతే అండి, మన మరమరాల లడ్డు రెడీ అయిపోయినట్టే. ఇలా మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఒకవేళ పాకం రాకపోతే ఇంకో 1/2 అవర్ స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటే మన పర్ఫెక్ట్ లడ్డులు వచ్చేస్తాయన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.